అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్న సమయంలో చాలా విషయాలను మనకి నేర్పించారు. జరగబోతున్నటువంటి విషయాలను ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్న వాక్యమును ఆలోచించినట్లయితే, కలవరపడకుండా చూచుకొనుడి. కలవరం మనలోనికి ఎప్పుడు వస్తుందంటే, భయముతో కూడినటువంటి మాటలు మనం ఎప్పుడైతే వింటామో, మన చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, భయముతో కూడుకున్నటువంటి వార్తలను బట్టి మనలో కలవరము అనేది ప్రారంభమవుతుంది. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి అంటున్నారు. ఏ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పారు అంటే, యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు ప్రభువారి శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా, మీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు వారితో ఏమంటున్నారంటే, మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇక్కడ కొన్ని సూచనలు యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అందులో ఒక సూచన ఏమిటంటే, నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునడి. నా రాకడకు సూచనలు ఏమిటంటే, మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వింటారు, కలవరపడకండి అని ప్రభు చెప్తున్నారు. ప్రియ దేవునిలారా, మనము ఈ లోకము మనకి శాశ్వతం కాదు అని మనం ఎరిగి ఉండాలి. మన విడుదల సమీపములో ఉన్నదని మనం తెలుసుకోవాలి. కనుక ఈ లోక పరిస్థితులను బట్టి మన హృదయమును కలవరపడనీయకుండా చూచుకోవాలి. ఎందుకంటే మనము విశ్వసించినటువంటి దేవుడు శక్తిమంతుడు కనుక, ఆయన ముందే తన గ్రంథములో ఇలాంటి మాటలు చెప్పి ఉన్నారు కనుక, ఏ విషయమును బట్టి కూడా కలవరపడకుండా ధైర్యము కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. ఏ హృదయంలో కూడా కలవరం అనేది లేకుండా నీ బిడ్డలను మీరు ధైర్యముతో నింపి, నీ బిడ్డలు మీరు కాపాడి సంరక్షించి, నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.